హలో హాయ్ అందరికీ హ్యాపీ బోనాలు. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకేనా. ఇంట్లో అయితే పూజ అయిపోయింది, చాలా బాగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా గడప కడగడము, ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదండి. ఇంకా ఇంట్లో పూజ అని పని అని అన్నీ ఉంటాయి కదా. మీరైతే వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మధుని సపోర్ట్ చేయండి, ఓకేనా. తులసమ్మకు మంచిగా మొక్కుకున్నాను, దేవుడా జరిగేదంతా శుభం కలుగుగాక అనేసి మంచిగా మొక్కుకున్నాను. మీరు కూడా మొక్కుకోండి తులసమ్మకి. ఇవాళ బోనాల పండుగ. ఏంటి మీరేం స్పెషల్స్ చేశారో మాకు కమెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఏమేమి చేశాను ఈరోజు తెలుసా? మార్నింగ్ అంతా లేచి పనంతా చేసుకొని బోనం చేయడానికి రెడీగా ఉన్నాను. చూడండి, మంచిగా ఒత్తు పెట్టినాను. ఇంకా పసుపు కుంకుమ ఇంకా కుండలు అన్ని రెడీ చేసుకున్నాను. ఫైనల్గా ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ బోనాలు అండి. ఇంకా ఎలా చెప్తున్నాను చూడండి. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి, అంతే. అక్కడ ఇంక అంతకు మించి ఇంకేం ఉంటుంది చెప్పండి. బోనం అయితే చేసేసాను, నేను చేస్తున్నాను, అది అయిపోతుంది ఇంకా. ఓకే, ఫైనల్లీ బోనం అయితే రెడీ. కొబ్బరికాయ కొట్టేసేసి దీపం కూడా ముట్టించేసాను. అమ్మ చల్లగా చూడు, అందరూ సంతోషంగా ఉండాలి, ఆ సంతోషంలో నేను ఉండాలి, అంతే కదా. మనం ఒక్కరమే స్వార్థంగా బాగుండాలి అని అనుకోకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ హ్యాపీలో మనం కూడా ఉండాలి. సంతోషాన్ని అనేది వెతుక్కోవాలి కదా. కిందికైతే వచ్చేసాము. ఇంకా నేను మా చెల్లి, నా కూతురు చూడండి వెనకాల, అది అలా 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 అటు వెళ్తా ఉంటది, అస్సలు చూడండి ముందుకు రాదు. ఇంకా ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేము. మా ఆయన కోడిని తీసుకున్నాడు. ఎండ మాత్రం చాలా కొడుతుంది ఈ రోజు అయితే, నిజంగా ఎండ చాలా కొడుతుందండి. ఫైనల్లీ బోనం అయితే సమర్పించేసాము అమ్మవారికి. 3 చుట్లు తిరిగేసేసాను. ఇంక మా ఆయన కోడికి అక్కడ శాఖ పోసేసి కోడికి కళ్ళు తాగిపిస్తున్నాడు. ఇంక మా అక్క కూడా కోడిని పట్టుకొని వచ్చేస్తుంది. ఇదిగోండి మా గ్రీన్ సారీ ఎందుకు మా అక్క అమ్మాయి. ఇంకా నేనే ఇంకా అలా 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 అంతా వీడియో తీస్తా ఉన్నాను. బట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. బోనాల పండుగ అంటేనే చాలు, అది ఒక తెలంగాణలో వైబ్, మాస్, మనకి ముక్క ఉండాలా, అంతే కదా. చూడండి మా గుడి, మా బంగారు పోచమ్మ గుడి అండి ఇది. మా భగత్ సింగ్ నగర్ చింతాల్ అనమాట. ఓకే, చూడండి ఎంత బాగుందో అసలు. ఇది నల్లపోచమ్మ గుడి అనమాట. అక్కడ పక్కకి ఉంటుంది ఇంకొంచెం, కొంచెం ఎక్కువ దూరమేం కాదు, కొంచెమే. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా పిచ్చి మధు అల్లరి మధు అంటారు కదా, ఎలా ఉంది చూడు. బెత్తరి మధు ఇప్పుడు కొత్తగా వచ్చిందా. అంతేనా. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా అక్క కూడా ఇంటి దగ్గర, ఇంటికి వచ్చేసాము. ఇంకా వంట స్టార్ట్ చేయాలనేసి ఇంకా నేను నా కూతురు ఫొటోస్ దిగుదామంటే ఇంకా మా ఆయన మా అమ్మ ఇద్దరిని ఫొటోస్ దింపుతా ఉన్నాడు. ఈ రోజు అయితే బోనాలు వైబ్ సూపర్ అండి, అసలు నిజంగా చాలా చాలా బాగుంది. మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే.